హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేనండి పల్లెటూరు లక్ష్మి అండి. ఈరోజు వండే వంట ఏంటంటే నత్తల కూర వండుతున్నానండి. నత్తల కూర అండి. ఎప్పుడో మా మా అమ్మ ఎప్పుడో వండింది, చాలా అయింది. నేను ఇప్పుడు కోయిట్ నుంచి వచ్చి ఇండియాలో వండుతున్నానండి. ఇక నత్తలు శుభ్రంగా కడిగేసుకుని బాగా టైం పడుతుంది కడుక్కోవటానికి ఈ నత్తలు. ఇక చూడండి ఇలా కడుక్కోవాలి చక్కగాని. ఇగోండి ఈ నత్తలు వాటికి కావాల్సింది అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటా, నూనె, గరం మసాలా, ధనియాల పౌడర్, కారము, పసుపు, ఉప్పు వాటికి కావాల్సిందండి. మళ్ళీ రెడీ అయ్యాక చూపించాను. ఇంకా నూనె వేసాను, పచ్చిమిరకాయలు వేసాను, కరివేపాకు వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి సాల్ట్ వేస్తున్నాను, గమ్మున మగ్గుతుంది. ఈ నత్తలో శనగపప్పు వేసి వండుకుంటారంటండి. శనగపప్పు వేసి చాలా మంచిదంట. మా మనవరాలకి వండి పెడదామని వండుతున్నాను. మా ఇంటి ఆయన కూడా తింటారంట నత్తలు, వండుతున్నానండి. శనగపప్పు వేసుకుంటారంట. నాకు శనగపప్పు వేస్తామంటే ఇష్టం లేదు, మామూలుగా ఉల్లిపాయలు వేసి వండుతున్నాను. ఈ నత్త చాలా మంచిది. బీద పట్టున్న వాళ్ళకి, ఆవేశం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి నత్త చాలా మంచిది అంటుంది. వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. బీద పట్ట గట్ట ఉండదంటుంది, ఆవేశం గట్ట ఉండదంట. అందుకని ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి ఈయన. నిన్న బాగు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈరోజు వండుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి నత్తలు వేస్తున్నాను. నత్తలు వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, టమాటా వేసి, ఒక సుక్క అదే ఒక గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్లో విజ్జులు పెడతాను అన్నమాట. 4-5 విజ్జులు అయ్యాక అప్పుడు మళ్ళీ ఉన్న మసాలాలు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, టమాటా ముక్కలు వేస్తున్నాను, ఒక 5 నిమిషాలు మగ్గాక కూర్చుని ఒక గ్లాసు నీళ్ళు వేసి విజ్జులు వేస్తాను. గరం మసాలా పౌడర్ వేసాను, ధనియాల పౌడర్ వేసాను, పసుపు వేసాను, మొత్తం ఇవన్నీ వేసేయండి. ఇక చూడండి ఎలా దగ్గరికి వచ్చేస్తుందో. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేస్తాను. నత్త కదండి, బాగా ఉడకాలి కదా. అందరిగా ఇలా ఉంటుంది నత్త, ఎక్కువసేపు టైం తీసుకుంటుంది ఉడకడానికి. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏముంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లేనప్పుడు ఏం చేస్తాం. సరే అప్పుడు దీన్ని మూత పెడతాను, కుక్కర్ మూత పెడతాను. కూర రెడీ అయిపోయింది. నత్తల కూర ఎంత దగ్గరికి ఉడికింది. ఇలా నీళ్ళు ఉండకూడదు కూరలో. నత్తల కూర నత్తల కూరలోని నీళ్ళు ఉండకూడదు. ఇలా దగ్గరికి కుక్కర్లో ఇలా దగ్గరికి ఉడికిపోవాలి. ఎందుకంటే మీరు కూడా వండుకుంటే ట్రై చేసి. నత్తల కూర చాలా మంచిది, బీద పట్ట ఉండదు, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. సరే అండి, మీకు నచ్చితే కనుకండి
లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి. ఈ పల్లెటూరు లక్ష్యాన్ని అండి. ఉంటా అండి. ఓకే అండి, బాయ్ అండి. నత్తల కూర మాంసం కూరలా ఉంటుంది అన్నమాట. ఇలా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సరే అండి, ఉంటా అండి. మీ అందరికీ బాయ్ అండి.